కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ప్రియ దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగం మనందరికీ బాగా సుపరిచితం. ఎన్నోసార్లు ఈ యొక్క మాటను చదివి ఉంటాం. కానీ బైబిల్ అనేది ఎల్లప్పుడూ మనకు నూతన బోధన అందిస్తూనే ఉంటుంది. ఈ చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి మనం మనసు పెట్టి ఈ ఉదయకాల దినమున ధ్యానిస్తే, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు. మనుషులందరికంటే ఎవరు దౌర్భాగ్యులు? మనుషులందరికంటే ఎవరు దౌర్భాగ్యులు అంటే, ఎవరైతే ఈ లోకం కోసం క్రీస్తు ప్రభు వారి యొద్దకు వస్తారో, శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చుకోవటం కోసం ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వారిని పరిశుద్ధాత్ముడు మనుషులందరికంటే దౌర్భాగ్యులని తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చిన తర్వాత కూడా, క్రీస్తు సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా మనము ఎక్కడికి వచ్చామన్న సంగతి మర్చిపోయి ఇంకా ఏ లోకాన్ని అయితే విడిచి వచ్చామో ఆ లోకంలో ఏదో కావాలని ఆశిస్తూ ఉంటే మనం వచ్చిన స్థలాన్ని కూడా మనము గుర్తించలేదని అర్థం. జాగ్రత్తగా వాక్యాన్ని మనం మనసు పెట్టి ధ్యానపూర్వకంగా ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. నువ్వు వచ్చిన సంఘం ఎలాంటిదంటే, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. అంత గొప్పదైన, అంత వైభవం కలిగిన, మహిమ కలిగిన సంఘం యొద్దకు నువ్వు వచ్చిన తర్వాత మరలా నాశనం అయిపోయే తుచ్చమైన ఈ శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన అవసరాలను దేవుని దగ్గరకు వచ్చి మనం కావాలని కోరుకోకూడదు, వేడుకోకూడదు. ఎందుకంటే నువ్వు అక్కడికి వచ్చావంటేనే, ఆ సంఘంలోకి వచ్చావంటేనే దేవుని యొక్క మహాకృపచేత నిన్ను పిలిచాడు. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన ప్రభువైన క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అసలు మనల్ని పిలిచిందే తండ్రి అయిన దేవుడు ప్రభువైన క్రీస్తు వారి యొక్క సహవాసానికి పిలిచాడు. దేవుడే తన కుమారుని సహవాసానికి నిన్ను నన్ను పిలిచినప్పుడు, ఆ దేవుడే మనకు తండ్రి అయి ఉంటే, ఆయన సృష్టికర్త అయితే, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మరలా ఏదో కావాలని నువ్వు నోరు తెరిచి అడుగుతున్నావంటే, ఏదో దానికోసమే నిరీక్షణ కలిగి జీవిస్తున్నావంటే, నీకంటే దౌర్భాగ్యులు లేరని వాక్యం తెలియజేస్తుంది. ఇది ఖచ్చితంగా క్రైస్తవులను ఉద్దేశించి చెప్పబడిన మాటే. 100% ఇది సంఘములో చేర్చబడిన దేవుని పిల్లను ఉద్దేశించి చెప్పబడిన మాట. క్రీస్తునందు ఎవరైతే ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షణ కలిగి ఉంటారో వారు మనుషులందరికంటే, లోకములో దేవుణ్ణి ఎరగని వారు, దేవుడు లేడనేవారు, దుర్మార్గులు, దుష్టులు ఎంతమంది ఉన్నారో వారందరికంటే కూడా సంఘములో చేర్చబడిన తర్వాత ఏదో శరీర సంబంధమైన అవసరాలను కోరుకుంటూ ఎవరైతే బ్రతుకుతున్నారో వారికి ఇంకా ఆత్మ సంబంధమైన స్థితి కానీ, వారు వచ్చిన ఆ యొక్క సంఘం, ఆ యొక్క సహవాసం ఎంత గొప్పదో, ఎంత విలువైందో, ఎంత మహిమ కలిగిందో గుర్తించలేకపోవటం వలన ఇంకా శరీర సంబంధమైన అవసరాల కోసం దేవుణ్ణి వేడుకుంటున్నారంటే వారు మనుషులందరికంటే దౌర్భాగ్యులని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా మన యొక్క పరిస్థితులను ఆలోచన చేసుకుందామండి. ఒకవేళ దేవుడు నీకు సంఘములకు చేర్చబడిన తర్వాత మంచి ఆరోగ్యము, మంచి ఐశ్వర్యము, మంచి హోదా, లేదా మంచి ఉద్యోగ వ్యాపారాలు అన్నీ ఇచ్చాడు, మంచిదే. కానీ అవన్నీ ఎంతవరకు ఉపయోగపడతాయి? నీ కోరిక కాదనలేక అవన్నీ ఇచ్చాడు, కానీ అవన్నీ కూడా మనకి సమాధి వరకే ఉపయోగపడతాయి. మనందరికీ తెలుసు.
మనం అభ్యసిస్తున్న కోటి విద్యలన్నీ కూడా ఈ జానెడు పొట్టను నింపటం కోసమే. కోటి విద్యలన్నీ కూడా మనకు సమాధి వరకే ఉపయోగపడతాయి. కానీ కోటి విద్య తర్వాత మరొక విద్య ఉన్నది. అదే మహోన్నతమైన దేవుని యొక్క విద్య. అది బైబిల్లోనే కనబడుతుంది. ఎవరైతే ఆ విద్యను అభ్యసిస్తారో అలాంటి వారు ఎవరు కూడా ఈ శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన వీటి కోసం ఆరాట పడరు. ఎందుకంటే అవన్నీ ఉన్నా లేకపోయినా నాకు నా తండ్రి సహవాసం ఉంటే చాలు, నా ప్రభుతో కలిసి నేను నడిస్తే చాలు అనే బ్రతుకు ఆత్మ సంబంధమైన బ్రతుకండి. అలా బ్రతికిన బైబిల్ అనేక మంది భక్తులు ఉన్నారు మనకు తెలుసు. అలా బ్రతికారు కాబట్టే వారికున్న సమస్తాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నామా, ఆత్మ సంబంధులుగా ఎదుగుతున్నామా, ఆల్రెడీ ఎదిగామా, ఎదగవలసి ఉన్నదా? ఒకసారి మన యొక్క వ్యక్తిగత జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యపు వెలుగులో ప్రభువారు బ్రతికున్నప్పుడు కూడా ఆయన్ని ప్రజలంతా వెతుకుతున్నారు. దేనికోసం వెతుకుతున్నారు? చక్కగా ఆయన దగ్గర ఉంటే 3 పూట్ల ఆహారం పెడుతున్నాడు. శరీర సంబంధమైన రోగాలు ఉంటే రోగాలు తీసేస్తున్నారు కాబట్టి ఆయన ఎలాగైనా రాజును చేయాలి. ఎందుకంటే రాజుగా ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఇక మేము పని పాటలు చేసే పని లేదు, ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళే పని లేదు, మా శరీరానికి హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. ఏ ఖర్చు లేకుండా హ్యాపీగా ఆయన దగ్గర ఆయన చెప్పినేదో 4 మాటలు విని అక్కడ బ్రతికేయచ్చు అనే ఆశతోటి ప్రజలందరూ ఆయన కోసం వెతుకుతున్నారు. ఎక్కడున్నావు ప్రభు, నీ కోసం మేము వెతుకుతున్నాం అంటున్నారు. వాళ్ళు వస్తున్నారనే ప్రభు దాక్కుంటున్నాడు. అంటే మనకు శరీర సంబంధమైన అవసరాలు తీర్చబడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన అవసరం ఎలాంటిదో, అది ఎంత అవసరమైందో గుర్తించలేకపోతున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకైనా సరే. ఇప్పుడున్న క్రైస్తవ సమాజాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినా కూడా అప్పటికంటే ఇప్పుడు ఇంకా దారుణంగా ఉన్నారు. హోటల్లో మెనూ పెట్టినట్టుగా ఇడ్లీ, దోశ, పూరి ఉన్నట్టుగానే మీకు శరీర సంబంధమైన ఏ అవసరత ఉన్నా సరే యేసుప్రభు దగ్గరికి రాండి అని పిలుస్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే 100% శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి అవసరాన్ని మన తండ్రి తీరుస్తాడు. అది గమనించాలి. నువ్వు అడిగితేనో తీరుస్తాడనేది పొరపాటు. మనకి కూడా బిడ్డలనిచ్చాడు దేవుడు. తండ్రిగా నేనేంటో నీకు తెలియాలంటే నువ్వు తండ్రి అయిన తర్వాత, తల్లి అయిన తర్వాత నా మనసు ఏంటో నీకు అర్థమవుతుందని చెప్పాడు. మన బిడ్డలు అడిగితేనే వారి యొక్క ప్రతి అవసరాన్ని తండ్రిగా, తల్లిగా మనం తీర్చటం లేదు. ఆహారం పెట్టే దగ్గర గమనించండి, మ్యూట్లో పెట్టుకోండి, అందరికి డిస్టర్బెన్స్ గా ఉంటది. ప్రియ దేవుని సంగమా, ఒక తల్లిగా ఒక తండ్రిగా మనము మన బిడ్డల యొక్క ప్రతి అవసరాన్ని ఎలా తీరుస్తామో మన పరలోకపు తండ్రి అంతకంటే మరింత నిశ్చయముగా మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అంటే ప్రియ దేవుని సంగమా, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న చిన్న వాటి కోసం మనము దేవుని దగ్గర వేడుకోకుండా ఆత్మ సంబంధమైన ఎదుగుదల కోసం, ఆత్మ సంబంధ స్థితి కోసం దేవుడిని వేడుకోవాలి. దేవుడు నీకు సమస్తాన్ని అనుగ్రహించాడు, సరిపోతుందా? అది మీట్లో పెట్టే ప్రయత్నం చేయండి. దేవుడు నీకు సమస్తమును అనుగ్రహించాడు, సరిపోతుందా? యేసుప్రభు వారు బ్రతికినప్పుడు తన శిష్యులకు ఏమైనా అనుగ్రహించాడా? శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవటం కోసం వారు ఆల్రెడీ సమస్తాన్ని వదులుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. మరలా అలాంటి పేదవారిగానే ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత మరలా వెళ్ళి చేపలు పట్టుకున్నారు వాళ్ళు. అంటే వారికి శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవటం కోసం ప్రభువారు ఏం అనుగ్రహించలేదు, కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు ఎలా ఎదగాలో వారికి అవసరమైన వాక్యాన్నే ఇచ్చానని చెప్పాడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం మనం చూస్తే మనకు కనపడదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, సంఘములో చేర్చబడిన తర్వాత, ప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కున్న తర్వాత మన స్థితి ఎలా ఉండాలంటే
ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు. అలాంటప్పుడు మనం లోకములో ఉండటమే బెస్ట్. ఒకవేళ మన నిరీక్షణ ఉంటే ఎలా ఉండాలంటే, మన నిరీక్షణ ఉంటే దేనికోసం ఉండాలంటే, నిరీక్షణ అంటే విశ్వాసము కలిగి ఆశతో ఎదురు చూడటమే నిరీక్షణ. విశ్వాసము కలిగి ఆశతో ఎదురు చూడటమే నిరీక్షణ. దేనికోసం ఎదురు చూడాలి మనం? మన నిరీక్షణ అంతా దేనికోసం? పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందామండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ప్రియ దేవుని సంగమా, మన నిరీక్షణ, సంఘములో చేర్చబడ్డ వారి యొక్క నిరీక్షణ దేనికోసం ఉండాలంటే జీవములో ప్రవేశిస్తాననే నిరీక్షణ ఉండాలి. ఇప్పటి వరకు మనము విన్న, చేసిన ప్రార్థనలు, చేసిన కార్యక్రమాలన్నీ కూడా, అవన్నీ కూడా శరీర సంబంధమైనవి. అవన్నీ అవసరం కూడా, కాదని నేను అంటలేదు. కానీ వాటికి మించి మనకు అవసరమైంది, అత్యవసరమైంది ఏంటంటే మనం జీవంలో ప్రవేశించాలి. ఆ జీవంలో ప్రవేశించడానికి బైబిల్లో భక్తులు ఎలా బ్రతికారో కనీసం ఒక భక్తుని జీవితాన్ని ఆధారం చేసుకొనైనా సరే మనం బ్రతకాలి. ఎందుకంటే శరీర సంబంధమైనది ఏది మనకు దేవుడు అనుగ్రహించినా అది సమాధి వరకే వస్తుంది. కానీ ఈ జీవం ఎలాంటిదంటే అది అక్షయమైనది, నాశనం లేనిది, వాడబారినది, నిర్మలమైనది. అలాంటి స్వాస్థ్యము మనకు కలుగునట్లు దేవుడు తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. తండ్రి అయిన దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుంది, ఎప్పుడు ఆయన స్తుతించబడతాడంటే నువ్వు జీవంలో ప్రవేశిస్తే. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఒకవేళ మన ప్రభువారు తిరిగి లేగవకపోతే, ఆయన ఇంకా సమాధిలోనే ఉంటే మన యొక్క విశ్వాసానికి కానీ, మన నిరీక్షణ కానీ క్రైస్తవ్యం కూడా ఉండదు. మన విశ్వాసం వృధా అవుతుంది, మన నిరీక్షణకు ఆధారమే ఉండదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనములు, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా, ఆల్రెడీ ప్రభువారు మృతుల నుంచి తిరిగి లేచాడని ప్రకటించబడుతుంది. ప్రకటించబడుతున్న తర్వాత కూడా మన నిరీక్షణ ఈ జీవితం మట్టుకే నిరీక్షణ కలిగిన వారమై ఉండకూడదు. 16వ వచనం కూడా చూస్తే, 15వ అధ్యాయము 16వ వచనములు, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను పాపంలోనే ఉన్నారు. అసలు మన విశ్వాసానికి ఆధారమే ఉండదు. మన విశ్వాసం అంతా వృధా. మనం దేనికోసమైతే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నామో ఆ ప్రభువారు మృతుల నుండి లేపబడకపోయి ఉంటే మన క్రైస్తవ జీవితమే లేదు. కానీ ఆయన మరణాన్ని గెలిచి తిరిగి 3వ దినాన్ని లేచి మనుషులందరూ నమ్ముటకు ఆధారాన్ని కలిగించాడు. కానీ మన నిరీక్షణ ఎలా ఉంటుందంటే కేవలం ఈ లోకం మట్టుకే ఉంటుంది. నువ్వు నిజంగా మరలా తిరిగి జన్మించావా లేదనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. మనం ఇందాక చదువుకున్న పేతురు పత్రికలోని మొదటి అధ్యాయంలో ఆయన మనలను మరలా తన విశేష కనికరం చొప్పున మరలా జన్మింపజేశాను. ఎలా జన్మింపజేశాడు? మొదటి జన్మ తనే ఇచ్చాడు. తల్లిదండ్రుల యొక్క శరీర సంబంధమైన బ్రతుకునిచ్చాడు. కానీ రెండవ జన్మను దేవుడు ఎలా ఇచ్చాడంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనములో,
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 22 వచనములు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. మనకు జన్మ, రెండవ జన్మ దేవుడు మనకు మరలా ఎలా ప్రసాదించాడంటే అక్షయ బీజం నుండి మనలను మరలా పుట్టించాడు. ఎవరైతే అక్షయ బీజం నుంచి పుట్టించబడతారో వారు ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచువారు కారు. జాగ్రత్తగా మనం గమనిద్దామండి. ఎవరైతే శరీర సంబంధమైన అద్భుతాలు, సూచక్రియలు చూసి విశ్వసించి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడతారో వారి నిరీక్షణ అంతా ఎలా ఉంటది? దేనికోసం ఉంటది? నాకు కూడా ఏదో మేలు జరుగుతుందనే ఉంటది. ఎందుకంటే వారు అలాంటి సువార్త విని, అలాంటి సూచక్రియలు, అద్భుత కార్యక్రమాలు చూసి సంఘంలో చేర్చబడ్డారు కాబట్టి. కానీ ఎవరైతే క్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్రను విని క్రీస్తు ప్రభువారి కోసమే జీవించాలని నిశ్చయించుకొని రక్షణ సువార్త విని నమ్మి బాప్తిసం పొంది పాపాలు కడుక్కొని సంఘంలో చేర్చబడతారు, వారి యొక్క నిరీక్షణ ఎలా ఉంటదంటే, నా ప్రభువారు మృతుల్లోని తిరిగి లేచాడు, జీవముతోటి మహిమలోకంలో అడుగు పెట్టాడు, తండ్రి సింహాసనం ముందు కూర్చొని ఉన్నాడు. సో నేను కూడా నా ప్రభువారి వలె బ్రతికితే ఖచ్చితంగా నేను కూడా మృతుల్లో నుంచి లేస్తాను, నా ప్రభు నన్ను లేపుతాడు. ఆయన ఎలాగైతే తన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకొని జీవంలో ప్రవేశించాడో నాకు కూడా అలాంటి మహిమ శరీరాన్ని నా ప్రభు వచ్చేటప్పుడు తీసుకొని వస్తాడు, నేను కూడా ఆ జీవంలో ప్రవేశిస్తానని నిరీక్షణ కలిగి బ్రతుకుతారండి. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. మన యొక్క బాప్తిసాన్ని, మన యొక్క రెండో జన్మను మరలా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం నిజంగా అక్షయ బీజం నుంచే పుట్టించబడ్డామా లేదా క్షయ బీజం నుంచి పుట్టించబడ్డామా? నిజంగా మనం అక్షయ బీజం నుంచి పుట్టించబడి ఉంటే మన జీవితం ఖచ్చితంగా దేవునికి అనుకూలంగానే బ్రతుకుతుంది. ఒకవేళ మనకు శరీర సంబంధమైన అవసరాలు ఉన్నా సరే వాటి కోసం ఆరాటపడం, అవన్నీ ఆ సమస్య అయినా, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే అవన్నీ చులకన వంటి శ్రమలు అంటారు పౌలు గారు. పౌలు గారు అంత భక్తులు మనం కాకపోయినా సరే వారి జీవితాన్ని ఆధారంగా పెట్టుకొని అలా బ్రతకడానికి ప్రయత్నం చేయాలండి. పౌలు గారికి వచ్చిన అన్ని శ్రమలు మనం బైబిల్లో చూడలేమండి, కానీ అవన్నీ కూడా ఆయన చులకని వంటి శ్రమలు అంటాడు. మీరు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చదివితే 23 నుంచి ఆ శ్రమలన్నీ చదువుతుంటేనే ఏంటి ఒక క్రైస్తవుడు ఇన్ని శ్రమలు అనుభవించాలా? పోనీ ఆ శ్రమలన్నీ ఏమైనా తన కోసం వచ్చాయండి? ఒక పాపిని పరలోకానికి చేర్చడానికి ఒక సేవకుడు పడిన ఆ కష్టాలండి అవన్నీ కూడా. కానీ అవన్నీ కూడా చులకన వంటి శ్రమలని ఎందుకు అంటున్నాడంటే తను పొందబోయి ఆ మహిమలోకి ఎంత విలువైందో, ఎంత గొప్పదో అర్థమైపోయింది. తన ద్వారా అనేక మంది నాశనానికి వెళ్ళిపోకుండా జీవంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఆ ఆనందం ముందు ఈ కష్టాలు చాలా చులకన వంటి శ్రమలు అంటున్నాడు. అందుకే ఎందుకంటే ఆ మహిమలోకం అంత వైభవంతో కూడింది. నాశనం అయిపోయే భూలోకమే ఇంత గొప్పగా ఉంది, దీన్ని విడిచిపెట్టడం మనకు కష్టమైపోతున్నప్పుడు మనకు మనోనేత్రాలు వెలిగించబడిన వారమై ఆ లోకాన్ని చూస్తే, ఎందుకంటే మనోనేత్రాలు వెలిగించబడకపోతే ఈ కళ్ళు తెరవబడినంత కాలం మనోనేత్రాలు వెలిగించబడవండి. ఎప్పుడైతే బాహ్యంగా ఉన్న కళ్ళు మూయబడతాయో అప్పుడే మనకి మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఆ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు మనకు అన్ని ఏవైతే అదృశ్యంగా ఉన్నాయో, ఏవైతే కంటికి కనబడటం లేదో అవన్నీ కూడా ఎల్ఈడి స్క్రీన్లో కనపడతాయి. మన తండ్రి వారైనా, మన ప్రభువారైనా, పరిశుద్ధాత్ముడైనా, పరలోకమైనా, పాపులందరూ వెళ్ళబోయి ఆ యొక్క భయంకరమైన పాతాళ లోకమైన అవన్నీ కూడా మనకి కళ్ళకి క్లియర్గా కనబడతాయి. కాబట్టి అప్పుడు మనం డిసైడ్ అయిపోతాం నేను ఎక్కడికి వెళ్ళాలని. బాహ్యంగా ఉన్న మన యొక్క కళ్ళు మూయబడకపోతే మనోనేత్రాలు వెలిగించబడవు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన ప్రభువారు తిరిగి లేచాడు కాబట్టి మనం నమ్మటానికి ఆధారాన్ని కూడా కలిగించాడు ఆయన. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30-31 చదువుకుందామండి.
ఒకవేళ మన ప్రభువారు తిరిగి లెగవకపోతే మన నిరీక్షణకు ఆధారమే లేదు. కానీ ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం నమ్ముటకు ఆధారాన్ని కలిగించాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనములో, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారుమనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. నా ప్రభువారు తిరిగి లేచాడు, నా దేవుడు లేపాడు. ఖచ్చితంగా నేను కూడా నా ప్రభు అడుగుజాడలో నడిస్తే ఖచ్చితంగా నేను కూడా తిరిగి లేస్తాను, ఆ జీవంలో ప్రవేశిస్తాను. అదండి క్రైస్తవులకు ఉండవలసిన నిరీక్షణ. ఒకసారి వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ పక్కవారిని అడిగి చూడండి, నీ నిరీక్షణ దేనికోసమని. దేవుని దగ్గర ధర్నాలు కూడా చేస్తారండి, టెంట్ వేసుకొని మరి, ఉపవాస ప్రార్థన, గొలుసు ప్రార్థన అని. నేను వాళ్ళు తప్పు పట్టడం లేదు, కానీ దేనికోసం అది? నీ ఆత్మను పరలోకానికి చేర్చడం కోసమేనా? నీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడున్న లోకానికి వెళ్ళటం కోసమేనా? లేదా శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవటం కోసమా? నిజంగా శరీర సంబంధమైన అవసరాలు ప్రతి అవసరం తీర్చబడుతుంది దేవుని యొక్క కృపలో, మంచిదే. అదొక్కటి ఉంటే సరిపోతుందా? అదొక్కటి ఉంటే సరిపోతుందండి మనకి? కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఒకవేళ మన లోకం కోసం ఆయన దగ్గరకు వస్తే ఖచ్చితంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినవి ఎంతైనా అవసరం ఉంది. ఒకవేళ లోకములో ఏదో మేలు ఆశించి దేవుని దగ్గరకు వస్తే మనకంటే దౌర్భాగ్యులు లేరు. ఎందుకంటే ఈ లోకాన్ని ఇచ్చిందే ఆయన. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినా రాకపోయినా నీ యొక్క ప్రతి అవసరం తీర్చబడుతుంది, గమనించాలి మనం. క్రైస్తవుల కంటే క్రైస్తవేతరులు, దేవుని ఎరుగున వారు, దేవుని దూషించేవారు, దేవుడే లేడని చెప్పేవారే ఈ లోకంలో, ఈ యొక్క సృష్టిలో హ్యాపీగా బ్రతికేస్తున్నారు. మనం చూస్తున్నాం కూడా, వాళ్ళని చూసి ఈర్ష్యపడుతున్నాం కూడా. ఆ ఈర్ష్య కూడా మనకు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకాన్ని అనుభవించి వెళ్ళిపోతారు, కానీ మనం ఈ లోకాన్ని, మహిమ లోకాన్ని కూడా అనుభవిస్తాం. అది క్రైస్తవులకు ఉండవలసిన నిరీక్షణ. ఇప్పుడు మనం కూడా లోకంతో పోటీ పడి వారు ఎలాగైతే బ్రతుకుతున్నారు, నేను కూడా అలా బ్రతకాలని ఆశపడుతూ దేవుని దగ్గర నిరీక్షణ కలిగి బ్రతికితే మనకంటే దౌర్భాగ్యులు లేరు. క్రైస్తవులతో మాట్లాడుతున్న మాట అండి అది. ఒక సేవకుడు, వాక్యం చెప్పే సేవకుడు నీకంటే దౌర్భాగ్యులు లేడంటే ఆ మాట వినటానికి చాలా కఠినంగా ఉంటది. ఆ సంఘాన్ని కూడా మానేస్తాం మనం. కానీ సాక్షాత్తు పరిశుద్ధాత్ముడు ఈ మాట రాయించాడు. ఈ జీవితకాలం మట్టుకు ఎవరైతే క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉంటారో వారు మనుషులందరికంటే దౌర్భాగ్యులని. అందుకే మనకు నిరీక్షణ దేనికోసం ఉండాలంటే జీవంలో ప్రవేశిస్తానే నిరీక్షణ కలిగి ఉండాలి. దానికోసమే మనం మరలా జన్మించాలని సాక్షాత్తు ప్రభువారే చెప్పిన మాట ఒకసారి చూద్దాం. దానికోసం మనం మరలా జన్మించాలి. దాన్ని ప్రభువారే చెప్పాడు. నికోదేము గారు, పరిసయుడు, ఇశ్రాయేల్ జనాంగానికి బోధకుడు ఆయన. పాపం ఆయనకేమో రెండో జన్మ గురించి తెలియదు కాబట్టి రహస్యంగా రాత్రి వేళ ప్రభువారి వద్దకు వచ్చేసి ఆ విషయాన్ని ఆయన నివృత్తి చేసుకుంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనములో, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనములో, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు అతని ఎద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని ఎద్దు నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. నిజమే, యేసుప్రభు చేసిన అద్భుత కార్యక్రమాలు, సూచక్రియలు అన్నీ ఇన్ని కాదు, కానీ అవన్నీ నిన్ను తండ్రి యొద్దకు చేర్చలేవు. వెంటనే ప్రభువారు చెప్పిన మాట, నువ్వు నా సూచక్రియలకి సాక్షిగా ఉండటం కాదు. ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వు చేసిన ప్రతి సూచక్రియ నేను చూశాను, విన్నాను, మేమే సాక్షులం అని చెప్తున్నాడు. కానీ ప్రభువారు ఏం చెప్తున్నాడు? 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. నికోదేము గారు ఏం ప్రశ్న అడుగుతున్నాడు, ఏం సమాధానం చెప్తున్నాడు? యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడు? ఆయనేమో, నికోదేము గారేమో యేసు ప్రభువారు చేసిన సూచక్రియలన్నిటికీ మేమే సాక్ష్యము, నేను సాక్షిని అని చెప్తుంటే అవన్నీ పక్కన పెట్టేసి యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడు? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్తున్నాడు. అంటే
మరలా జన్మ బాప్తిసం ఎంత విలువైందో, ఎంత ఇంపార్టెంటో ప్రభువారు ఒక పరిచయుడికి వాక్యాన్ని బోధిస్తున్న ఒక సేవకుడికి చెప్తున్నాడు. పాపం అది కూడా నికోదేము గారికి తెలియదు కాబట్టి. ఇప్పుడు కూడా గమనించండి, లోకములో బాప్తిసం అవసరత లేదని బోధిస్తున్న సేవకులు కూడా పెద్ద పెద్ద సంఘాలు కట్టున్నారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం వింటున్న వాక్యం, మనం చదువుతున్న వాక్యం పరిశుద్ధాత్మ సహాయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సూచక్రియలకు కాదు మనం ఉండవలసిన సాక్ష్యం. నా ప్రభువారు మృతుల్లోంచి తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచాడు. ఆ మరణాన్ని నేను కూడా గెలవాలంటే ఖచ్చితంగా ఆ ప్రభు యొక్క సహవాసంలో నా యొక్క జీవితం ఉండాలి. అలా ఉండాలంటే మనం వింటున్న వాక్యం ఎలాంటి వాక్యమో సరి చేసుకోవాలి. ఏ వాక్యాన్ని విని నువ్వు బాప్తిసం పొందావు? బైబిల్లో మనకి చాలా సువార్తలు కనపడతాయి, కానీ నువ్వు పొందవలసిన ఆ బాప్తిసం ఎలాంటి సువార్త విని పొందాలంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే మనల్ని రక్షించటం మాత్రమే కాదు, మనకు మరలా నూతన జన్మ ఇవ్వటం మాత్రమే కాదు, ఆ స్వాస్థ్యం మనం పొందేంత వరకు మనకి తన పరిశుద్ధాత్మను కూడా సంచకరువుగా ఇచ్చాడండి. ఎలా ఇచ్చాడంటే, మన బిడ్డల్ని, చిన్న బిడ్డలప్పుడు స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, టూర్ వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళకి మన బిడ్డలను అప్పచెప్తాం, మరలా క్షేమంగా తీసుకొని రండి అని. అలాగనే పరిశుద్ధాత్మనికి మనలను దేవుడు అప్పచెప్పాడు. లోకంలో మనం బాప్తిసం పొందినప్పుడు సరైన బాప్తిసం, సరైన సువార్తను విని మనం బాప్తిసం పొంది ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనల్ని పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్మను మనం చేయబట్టుకుని పరలోకానికి తీసుకొని వెళ్ళి తండ్రికి అప్పచెప్తాడండి. మరి మీరు ఎలాంటి బాప్తిసం పొందారో నాకు తెలియదు, కానీ ఒకసారి మీ యొక్క జన్మను పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? నిజంగా పరిశుద్ధాత్ముడు ఉంటే మన నిరీక్షణ ఎలా ఉంటుందో కూడా మనం పరిశీలన చేసుకుంటాం. తండ్రికి మనం అందరం కూడా వారసులమండి. ఎందుకంటే మనము ఆ తండ్రి బీజం నుంచి పుట్టించబడ్డాం. మనం ఇందాక చదువుకున్న పేతురు పత్రికలో మనము క్షయ బీజం నుండి కాక అక్షయ బీజం నుంచి పుట్టింపబడ్డాం. మనము అలా నాశనం లేని బీజం నుంచి పుట్టించబడ్డాం. నాశనం లేనివాడు మన తండ్రి కాబట్టి ఆయన నుంచి మనం పుట్టించబడ్డాం. కాబట్టి మన నిరీక్షణ అంతా ఎలా ఉంటుందంటే ఆత్మ సంబంధమైన నిరీక్షణ కలిగి ఉంటాం. నా తండ్రిని చేరుకుంటాను, నేను ఆ జీవంలో ప్రవేశిస్తానని నిరీక్షణ క్రైస్తవులకు ఉండాలండి. అవన్నీ ఉన్నప్పుడు ఈ శరీర సంబంధమైన అవసరాలు తీర్చబడినా తీర్చబడకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా వాటిని పెద్దగా మనం పట్టించుకోం. ఒకసారి మనం గమనిస్తే మన శరీర సంబంధమైన ఆ రోగాన్ని తీసివేసుకోవటం కోసం ఎంత డబ్బును వెచ్చిస్తాం, ఎంత టయాన్ని వెచ్చిస్తాం, ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతామండి. కానీ రోగంతోనే చనిపోతాం. ఏదో ఒక రోజు చనిపోయిన దాకా మన శరీరానికి రోగాలు వస్తూనే ఉంటాయి. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మన ఆత్మ సంబంధమైన రోగం పాపాన్ని తీసివేయటానికి ఎన్ని హాస్పిటల్స్ తిరిగాము, ఎంత డబ్బును వెచ్చించాము, ఎంత టయాన్ని కేటాయిస్తున్నామండి ప్రతిరోజు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మనం ఆలోచన, మన యొక్క డబ్బును వృధా చేయటం, ఖర్చు చేయటం దేనికోసం ఖర్చు చేస్తున్నాం? మన ఆత్మను పరలోకాన్ని చేర్చడం కోసమే చేస్తున్నామా? శరీర సంబంధమైన చెయ్యాలి, నేను దాని గురించి మాట్లాడట్లేదు. నాశనం అయిపోయే దానికే ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు నాశనం లేని శాశ్వతమైన జీవంలో ప్రవేశించే ఆత్మ కోసం మనం ఏం చేస్తున్నాం? నేను దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు. దేవుడు మనకు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మన ఆత్మలో పాపం ఉంటే, కల్మషం ఉంటే ఖచ్చితంగా మనం ఆ జీవంలో ప్రవేశించలేము. అప్పుడు మన నిరీక్షణ కూడా వృధా అయిపోతుందండి.
మన నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకే మనం నిరీక్షణ కలిగి ఉంటే, మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులను అంత ఖచ్చితంగా వాక్యం ఎందుకు మనకు తెలియజేస్తుందంటే, నీ నిరీక్షణ ఉంటే ఎలా ఉండాలి? నీ నిరీక్షణ నా ప్రభు వస్తాడు, నన్ను తన మహిమ శరీరంగా నన్ను కూడా మారుస్తాడు, తన మహిమలోకంలోకి తీసుకుని వెళ్తానని నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకసారి ఊహించుకోండి, అది ఎంత గొప్పగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో, ఎంత వైభవంతో కూడిందో ఆలోచించుకోండి. నా ప్రభువారు పరలోకం నుంచి దిగి వచ్చేసి మనల్ని అందరూ కూడా తన మహిమ శరీరంలోకి మారుస్తుంటే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ యొక్క నాశనం అయిపోయే ఈ శరీరాన్ని మనం విడిచిపెడతాం. ఈ శరీరాన్ని మనం విడిచిపెడతాం కదండి. విడిచిపెట్టబడిన ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడితే ఇంకెలా ఉంటుందో చూడండి. ఎప్పుడెప్పుడు ఈ శరీరాన్ని విడిచేద్దామా అనిపిస్తూ ఉంటుంది. ఐఏఎస్ ఎగ్జామ్ రాసిన పిల్లలకి వారు త్వరగా ఆ యొక్క ఎగ్జామ్ రిజల్ట్ వస్తే నేను ఆ సీట్లో కూర్చుంటాను, ప్రజలకు పరిపాలన చేస్తాను, నా యొక్క ఆలోచన ద్వారా, నా యొక్క పథకాల ద్వారా ప్రజలకి అనేక మేలులు చేయాలని ఆశపడుతున్నట్టుగానే మనం కూడా ఎప్పుడెప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడతామా? ఎందుకంటే శరీరంలో పాపం లేదు, మన ఆత్మలో కల్మషం లేదు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచిన ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది అనే ఆశ కలిగి ఉండాలండి ఒక క్రైస్తవుడికి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, ఖచ్చితంగా శిథిలమైపోతుంది. ఏదో ఒక రోజు మనల్ని అందరినీ కూడా ఆ మట్టిలో పూడ్చిపెడతారు. కానీ పూడ్చిపెట్టిన శరీరం అలా ఉండిపోతుందా? అలా ఉండిపోదంటండి. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడదాము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఎందుకు మనం దీంట్లో మూలుగు చిన్న కష్టాలు పడుతున్నామంటే, దేవుని చేత కట్టబడుతున్న నివాసం పరలోకంలో ఉంది. ఎప్పుడైతే నేను చనిపోతానో, నా ప్రభువారు ఎప్పుడైతే వస్తాడో, ఆయన వచ్చినప్పుడు పరలోకంలో దేవుని చేత కట్టబడిన ఆ నిత్యమైన నివాసాన్ని ఆయన తీసుకొని వచ్చేసి ఈ శరీరానికి మహిమ శరీరంగా మారుస్తాడంటండి. దానికోసం మనం అపేక్ష కలిగి బ్రతకాలి. అదే మన యొక్క నిరీక్షణ. ఎంత బాగుందో చూడండి. దానికోసమే కదా గొంగళి పురుగుని చూడమన్నాడు. అది పురుగుగా ఉన్నప్పుడు అసహించుకుంటాం. ఎప్పుడైతే ఒక మహిమ శరీరాన్ని గొంగళి పురుగు ఆకాశంలో ఎగురుతుందో చూడటానికి ఎంత ఆనందంగా ఉంటది. చూస్తున్న మనకి అంత ఆనందం ఉంది, ఎగురుతున్న ఆ యొక్క పక్షికి, ఆ యొక్క పురుగుకి ఇంకెంత ఆనందం ఉంటుందండి. అలాంటి శరీరాన్ని మనం ధరించుకుంటామనే ఆపేక్ష కలిగి మనం బ్రతకాలి. అదే మన నిరీక్షణ. దానికోసం మనం ఎదురు చూడాలండి. భూమి మీద మనకి ఏది కలిగి వచ్చినా, అది ఆరోగ్యమైన, ధనమైన, ఇప్పుడు శాస్త్ర పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది కాబట్టి గుండె మార్పిడి చేస్తున్నారు. సహోదరులు ఇందాక కోరారు బ్రెయిన్ ఆపరేషన్ అని కూడా. గుండె ఆపరేషన్, బ్రెయిన్ ఆపరేషన్, కిడ్నీ ఆపరేషన్, ఇవన్నీ దేవుని యొక్క మహాకృప చేత దేవుడు తన యొక్క పిల్లలకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అవన్నీ కూడా జరిగిపోతున్నాయి, చేసేస్తున్నారు. కానీ మనం చనిపోతామండి. ఇవన్నీ మనకి మేల్లే, ఇవన్నీ దేవుని యొక్క కృప చేత మనకు అనుగ్రహించబడుతున్నాయి. తన ప్రజల చేత, వాళ్ళు దేవుని నమ్ముకున్న వారైనా నమ్ముకున్న వారైనా సరే, వారి చేత కూడా దేవుడు తన పిల్లలకి మేలు జరిగిస్తున్నాడు. డాక్టర్లందరూ ఏం క్రైస్తవులు కాదండి. తన ప్రజలకు సేవ చేయటానికి దేవుడి జ్ఞానాన్ని ఇచ్చేది వాళ్ళందరికీ కూడా. అందుకోసం మనం ఆరోగ్యంగా బ్రతకగలుగుతున్నాం. పలానా హాస్పిటల్కి వెళ్తే హ్యాపీగా మనం తిరిగి వస్తామని ధైర్యంగా వెళ్తాం. ఆ జ్ఞానాన్ని నీ బిడ్డలు వస్తారని ఆ డాక్టర్లకి ముందుగానే ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ మందులు ఇచ్చేసి రెడీగా ఉంచాడు. అందుకు దేవునికి స్తోత్రం. కానీ అవన్నీ మనకి ఈ లోకం వరకే ఉపయోగపడతాయి. కానీ ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన నిరీక్షణ, ఎందుకంటే నిన్ను చూసి, నీ క్రైస్తవ జీవితాన్ని చూసి, నీకు స్వభావాన్ని చూసి క్రైస్తవేతరులు మారాలి. వారి నిరీక్షణ కూడా ఆ స్వాస్థ్యం దేవుడు ఏదైతే పరలోకంలో భద్రం చేశాడో ఆ స్వాస్థ్యం పొందుతానే నిరీక్షణ నీకుంది కాబట్టి నీ జీవితం ప్రత్యేకంగా కనపడుతుంది లోకములు.
సో నిన్ను చూసి అనేక మంది మారాలంటే నువ్వు ప్రత్యేకంగా కనపడాలి. ప్రత్యేకంగా కనపడాలంటే ఏదో చేతులు బైబిల్ పట్టుకొని తెల్ల వస్త్రాలు వేసుకొని ధరించటం తిరగటం కాదు. నీ యొక్క మాట, నీ యొక్క క్రియ, నీ యొక్క స్వభావం, నీ యొక్క సత్క్రియలు అన్నీ కూడా వెలుగుగా కనపడాలి, బాహాటంగా కనపడాలి అందరికీ. అట్టని నువ్వు అతిశయించటం కోసం కాదు, అవన్నీ కనబడాలి ప్రజలందరికీ, కానీ నువ్వు అతిశయించడం కోసం, గొప్పలు పోవటం కోసం కాదు. ఒక పాపి రక్షించబడి సంఘంలో చేర్చబడటం కోసం. తీతు పత్రిక మన నిరీక్షణ ఇంకా దేనికోసం ఉండాలో చూడండి. తీతు పత్రిక మొదటి అధ్యాయము, తీతు పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ మన నిరీక్షణ దేనికోసం ఉండాలని చెప్తున్నాడండి? దేవుడు ఏర్పరచుకున్న వారి యొక్క విశ్వాసము. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము. ఎవరు దేవుడిని ఏర్పరచుకున్న వారు? ఎవరైతే అక్షయ బీజం నుంచి పుట్టింపబడతారో, రక్షణ సువార్త విని, లోకంలో అద్భుతాలు సూచక్రియలు విని చూచి నమ్మిన వారు కాదు. ఎవరైతే రక్షణ సువార్తను విని నమ్మి బాప్తీసం పొంది పశ్చాత్తాపంతో ప్రభు రక్తంలో పాపాలు కడుక్కున్నారో వారు దేవుడు ఏర్పరచుకున్న వారు. వారి విశ్వాసము ఎలాంటిదంటే వారు నిత్య జీవమును గురించిన నిరీక్షణతో బ్రతుకుతారు. ఇప్పుడు నిత్య జీవనం గురించిన నిరీక్షణ మనకు ఉండాలంటే ఖచ్చితంగా మనకు ఉండాల్సింది భక్తి అండి. భక్తి ప్రజెంట్ సంఘములో కనుమరుగైపోతుంది. సేవకులు మొదలుకొని విశ్వాసుల వరకు అందరూ కూడా ఒక ముసుగేసుకొని బ్రతుకుతున్నారు. ఎవరికి వారే మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అంగాలు ఎరిగినవాడు మన దేవుడు అని తెలిసి కూడా, మన హృదయంలో ఏముందో ఎరిగినవాడు మన తండ్రి మన దేవుడు అని తెలిసి కూడా క్రైస్తవులు మొదలుకొని విశ్వాసులైనా సేవకులైనా అందరూ ఒక ముసుగేసుకొని బ్రతుకుతున్నారు. మనుషులకు మనం భక్తులాగా కనపడవచ్చు, కానీ ఖచ్చితంగా మనం మోసపోతామండి. మనల్ని మనమే మోసం చేసుకోకూడదు. మన నిరీక్షణ ఖచ్చితంగా నిత్య జీవం గురించి నిరీక్షణ మనం కలిగి ఉంటే మనం భక్తితోనే బ్రతకాలి. ఇంకా నిరీక్షణకి ఇంకొక డిగ్రీ కూడా యాడ్ చేశాడు పక్కన 2వ అధ్యాయము 11వ వచనములో. 2వ అధ్యాయము 11వ వచనములో, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, మనం శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఎప్పుడు బ్రతుకుతాము? మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను ఎప్పుడైతే విసర్జించటం అనేది చాలా పెద్ద పదం. బహిర్భూమిలో కొన్ని విసర్జిస్తాం, తిరిగి చూడటానికి కూడా ఇష్టపడం. వామిటింగ్ చేస్తేనే చూడటానికి ఇష్టపడను. మనము బహిర్భూమిలో విసర్జించింది చూడటానికి అసలు ఇష్టపడం. కళ్ళు ముక్కులు కూడా మూసుకుంటాం. అలాగనే మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలు ఎప్పుడైతే మనం విసర్జిస్తామో అప్పుడు మనకి శుభప్రదమైన నిరీక్షణ కలుగుతుంది. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందామండి. మనం ఏ నిరీక్షణతో బ్రతుకుతున్నాం, దేనికోసం ఎదురు చూస్తున్నాం, అసలు సంఘములో దేనికోసం మన యొక్క నిరీక్షణ అంతా కూడా జీవంతో కూడిన నిత్య జీవంతో కూడిన శుభప్రదమైన నిరీక్షణ కలిగి మనం బ్రతకాలని పరిశుద్ధాత్మ ఈ విషయాలు రాయించాడండి పేతురు గారి ద్వారా, తీతు గారి ద్వారా. అంటే ప్రియ దేవుని సంగమా, మన ప్రభువారు మరలా ఆయన వచ్చినప్పుడు ఆయన ద్వారా మనకు కలిగే మేలు ఏంటో ఒకసారి చూసుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రభువారు సెకండ్ కమింగ్ మరలా వచ్చినప్పుడు ఆయన ద్వారా మనకి ఎలాంటి మేలు కలుగుతుందో చూద్దాం. అలాంటి మేలు మనం పొందాలంటే ఖచ్చితంగా మనము జీవంతో కూడిన నిత్య జీవంతో కూడిన శుభప్రదమైన నిరీక్షణ కలిగే మనం బ్రతకాలి. ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చడం కోసం నిరీక్షణ కలిగి బ్రతుకుంటే, మరి ముఖ్యంగా క్రైస్తవుడు బ్రతుకుంటే
క్రైస్తవంతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఆ క్రైస్తవుడు మనుషులందరికంటే దౌర్భాగ్యులు. మన యొక్క పరిస్థితి, మనము దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామా లేదనేది పరిశీలన చేసుకోవాలి యొక్క ఉదయకాల దినమున. మన ప్రభువారు సెకండ్ కమింగ్ మరలా తిరిగి వచ్చినప్పుడు మన కలిగే మేలు ఏంటో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది, అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మహిమ గల శరీరముకు సమరూపం గల దానిగా మార్చును. నా ప్రభువారు సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు నా యొక్క దీన శరీరాన్ని తన మహిమ గల శరీరంగా మారుస్తాడు, దానికి సమానమైన రూపంగా మారుస్తాడు. అలా ఆధారాన్ని కూడా కలిగించాడు మన ప్రభువారు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత భూమి మీద బ్రతికి తన అపోస్తులకి, మనుషులందరికీ కనపడి తన మహిమ శరీరం ఎలా ఉంటుందో కూడా చూపించాడు. ఆ మహిమ శరీరానికి గోడలు ఏమి అడ్డం కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ మహిమ శరీరాన్ని అపోస్తులకి, మనుషులందరికీ చూపించాడు. మీరు కూడా నేను చెప్పినట్టుగా ఈ లోక సంబంధ దురాశలను, భక్తిహీనతను విసర్జిస్తే నా శరీరానికి సమరూపంగా నీ శరీరాన్ని కూడా మారుస్తానని చెప్పాడు. అదండి మన ప్రభువారు సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు మనకు కలిగే మేలు. ఆ మేలు ఎవరికి కలుగుతుంది? ఎవరైతే జీవముతో కూడిన నిరీక్షణతో బ్రతుకుతూ ఉంటారో, ఎవరైతే శుభప్రదమైన నిరీక్షణ కలిగి బ్రతుకుతూ ఉంటారో వారి శరీరమే యేసుప్రభు యొక్క శరీరానికి సమరూపంగా మార్చబడుతుందంటండి. ఎంత ధన్యులమో! ఆ ధన్యకరమైన జీవితాన్ని మనం ఎవరం కూడా వదులుకోకూడదు. మనకు లోకంలో ఎన్ని రోగాలు పోయినా రోగాలు వస్తూనే ఉంటాయండి. చచ్చినంతకాలం మనం రోగాలకు మందులు వాడుతూనే ఉండాలి. ప్రేయర్లో కూడా రోగం చెప్పగానే టకటక మెడిసిన్ చెప్పేస్తున్నాడు గాంధీ అన్న. అవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. అది చాలా చిన్న విషయం. అది తన బిడ్డలకి ఇన్ని రోగాలు వస్తాయని దేవుడు ముందుగానే ప్రకృతిలో మెడిసిన్ అంతా సిద్ధం చేసి పెట్టాడు. ఆ మెడిసిన్ వాడుకుంటున్నాము కానీ, శరీర సంబంధమైన మెడిసిన్ వాడుకుంటున్నామే కానీ ఆత్మ సంబంధమైన మెడిసిన్, వాక్యము, దాన్ని వాడుకోవటం లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించలేకపోతున్నాం. ఆ మెడిసిన్ వాడుకుంటున్నాం, దేవునికి స్తోత్రం చెప్తున్నాం, కానీ పాపంలో బ్రతికేస్తున్నాం. ఆత్మ సంబంధమైన రోగాన్ని తీసివేసే మెడిసిన్ వాక్యం అండి. ఆ వాక్యాన్ని మనం ప్రతిరోజు భుజించాలి. ఆ వాక్యంతో ప్రతిరోజు మనం ఉదక స్నానం చేయించబడాలి. అప్పుడే మనం అందరం కూడా ఖచ్చితంగా జీవములో ప్రవేశిస్తామని నిరీక్షణ కలిగి బ్రతుకుతాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మనకు కలిగే మేలు, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మన ప్రభువారు ఎప్పుడైతే సెకండ్ కమింగ్ వస్తారో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతున్నారు. మనం కూడా ఖచ్చితంగా ఆయన మహిమలోకి వెళ్ళిపోతాం. ఎంత గొప్పగా ఉండదో చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రం చేయబడి ఉన్నది. నీ తండ్రి నీ కోసం ఆస్తిని సమకూర్చి భద్రంగా ఉంచాడంటండి. నా బిడ్డ ఎప్పుడు వస్తే అప్పుడు ఇవ్వాలని. మన బిడ్డలు ఎదుగుతున్నప్పుడు కూడా మనం భూలోక సంబంధమైన అవసరాలు తీర్చబడే విధంగా సమకూరుస్తూ ఉంటాం కదా. అది నా బిడ్డకే చెందాలని వీలునామా రాసి మరీ చస్తాం కదా. క్షమించాలి, చస్తామన్నందుకు, చనిపోతాం. అలాగనే నీ పరలోకపు తండ్రి కూడా నా బిడ్డ వస్తాడని, నా కుమార్తె వస్తుందని పరలోకంలో మన కోసం స్వాస్థ్యం భద్రం చేశాడంటండి. ఎందుకు అంత భద్రంగా ఉంచాలి? ఆ స్వాస్థ్యాన్ని అనుభవించడం కోసమే పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చి నా బిడ్డను భద్రంగా చేయబెట్టుకొని తీసుకొని రమ్మని నువ్వు బాప్తీసం పొందినప్పుడు నీకు సహాయంగా ఉండటానికి నీ హృదయంలోకి పంపించాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి.
ఎంత ధన్యకరమైన జీవితం ఒక క్రైస్తవుడిది ఆలోచించాలండి. ఇంకా లోకంలో ఏదో లేదని ఏడ్చి ఏడుపులు మనం మానుకోవాలి. ఏమున్నా ఏమి లేకపోయినా నా ప్రభు ఉంటే చాలనే స్థితికి మనం ఎదగాలి. అది ముసుగేసుకొని వేషధారులుగా బ్రతుకుతో వచ్చిన మాటలు కాదు. ఆత్మ సంబంధంగా బ్రతికే బ్రతుకు కావాలి. అలా బ్రతికి చూపించారండి మన ప్రభువారైన అపోస్తులైన అందరూ కూడా. అదేం పెద్ద కష్టంతో కూడిందేం కాదు. నిజంగా ఇవన్నీ మనకు జరగాలంటే ఖచ్చితంగా మనము ఆయన బీజం నుంచి పుట్టించబడిన వారిమై ఉండాలి. ఆయన బీజం నుంచి ఎవరైతే పుట్టించబడతారో వారే ఆ యొక్క స్వాస్థ్యానికి వారసులు. అందరం ప్రార్థన చేస్తామండి, నాయన, తండ్రి, అబ్బా అని. కానీ మనం అనాథలమే, ఆర్ఫాన్సే. పేరుకే తండ్రి అని పిలుస్తాం కానీ ఆయన వినడు, ఆయన పట్టించుకోడు. మనమంతా కూడా ఆర్ఫన్స్ లాగా బ్రతుకుతుంటాం మన యొక్క జీవితాలను బట్టి. నిజంగా మనం ఆయన కుమారులమైతే, ఆయన బీజం నుంచి పుట్టించబడితే ఖచ్చితంగా మనము ఆ స్వాస్థ్యాన్ని అనుభవిస్తాం. దేవుడు ఏదైతే మన కోసం భద్రం చేశాడో ఖచ్చితంగా దాన్ని మనం అనుభవిస్తాం. అలా అనుభవించాలంటే ఒక్కసారి మన యొక్క జన్మను పరిశీలన చేసుకోవాలి. తీతు పత్రిక ఈ మాట చూసుకొని ముగించుకుందాం. 3వ అధ్యాయం 4వ వచనములో, తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, ఇక్కడ గమనించాలండి, నేను సంఘం కోసం ఎంతో చేశాను, దేవుని కోసం ఎంతో ఖర్చు పెట్టాను, ఎన్నో మీటింగ్లు పెట్టాను, ఎన్నో సువార్త కూడికల్లో పాల్గొన్నాను, ఎన్నో మీటింగుల్లో నేను సహాయాన్ని సహకారాన్ని అందించాను, ఇవన్నీ పక్కన పెట్టాలి. నువ్వు ఎంత చేసినా దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యంలోనే నేను చేశానని దేవుని కృతజ్ఞతలు చెప్పాలే తప్ప, నేను చేశాను, నేను అనే పదం వచ్చిందంటే నువ్వు పాపంలో ఉన్నావని అర్థం. నేను అనే అహం, ఆ జీవపు డంబం మళ్ళా ఉన్నంతకాలం మనం పరలోకానికి అర్హత సాధించినట్టు కాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను. మనం రక్షించబడటం వెనుకాల మన ప్రమేయం ఏమీ లేదు, అది 0 కేవలం దేవుని యొక్క మహా కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా. ఇప్పుడు ఒక బిడ్డ అశుద్ధములో పడి ఆడుకుంటూ ఉంటే తల్లి ఎలాగైతే శుభ్రపరిచి తన అప్పను చేర్చుకొని కౌగిలించుకొని ముద్దు పెడుతుందో, నువ్వు కూడా పాపంలో ఉన్నప్పుడు నీకు మరలా స్నానం చేయించి, నీ యొక్క మొదటి జన్మ ఫెయిల్ అయిపోయింది కాబట్టి నీకు శుభ్రంగా స్నానం చేయించి తన హక్కును చేర్చుకొని నీకు ముద్దు పెడుతున్నాడు నీ తండ్రి. అదేమి మనం పట్టించుకోకుండా ఆయన హక్కునున్న తర్వాత కూడా ఈ శరీర సంబంధం అవసరాలు తీర్చమని వేడుకుంటూ ఉంటే, ఛీ నీకంటే ఎవడు దౌర్భాగ్యుడురా అంటాడు దేవుడు. ఎందుకురా నీ బ్రతుకు అంటున్నాడు. అసలు ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు అది కావాలి ఇది కావాలని వేడుకోవటం ఏంటి? సీఎం దగ్గరికి వెళ్ళేసి ఒక 10 రూపాయలు ఏంటంటే ఛాయ్ తాగుతారంటే ఎంత చీపుగా ఉంటది? సీఎంని అడిగే ఆ యొక్క కోరిక అదేనా? ఆయన స్థాయికి తగ్గట్టుగా అడగాలి. సృష్టికర్త అయిన దేవుడు మనం అడిగేటప్పుడు ఏం అడుగుతున్నాం? దేనికోసమని నిరీక్షణ కలిగి ఉన్నాము? కనీసం ఆయన స్థాయికి తగ్గట్టుగా కూడా మనం అడుక్కోలేకపోతే ఎలాగండి? అడుక్కోవటం కూడా చేత కదా మనకి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, విశ్వాసముతో దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో నిరీక్షణ కలిగి, ఆ నిరీక్షణని మనం జీవంలో ప్రవేశిస్తామని, నా దీన శరీరాన్ని నా తండ్రి నా ప్రభు యొక్క శరీరానికి సమరూపంగా మారుస్తాడని, నేను కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలోకములు అడుగు పెడతానని, నా కోసం ఏదైతే నా తండ్రి సిద్ధం చేసి స్వాస్థ్యాన్ని భద్రపరిచాడో ఆ సొత్తును అనుభవించడానికి నేను వెళతాను. అదే ఒక క్రైస్తవుడికి ఉండవలసిన నిరీక్షణ. అలాంటి నిరీక్షణ కలిగి మనం అంతా బ్రతకాలని, ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మిమ్మల్ని అందరినీ ఒకసారి పరిశీలన చేసుకోమని, ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి.